తమిళనాడు ముఖ్యమంత్రి తమిళగ వెట్రి కలగం అధినేత సి జోసెఫ్ విజయ్ తన మార్కు పాలనను ప్రారంభించారు. తన తొలి కేబినెట్ సమావేశంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రభుత్వం మద్యం విక్రయాల సంస్థ టాస్మాక్ ప్రక్షాళనపై ఆయన ఉక్కుపాదం మోపారు. టాస్మాక్ హోల్సేల్, రవాణా, రిటైల్ విక్రయాల్లో జరుగుతున్న భారీ నిధుల మళ్లింపును, అనధికార పార్టీ ఫండ్ వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని అధికారులకు ఆదేశించారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా ప్రభుత్వ ఖజానాకు మాత్రమే చేరాలని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో ఉన్నతాధికారులు సీఎం విజయ్ కు సమర్పించిన నివేదికల ప్రకారం టాస్మాక్ సరఫరా వ్యవస్థలో నెలకు సుమారు 102 కోట్ల మేర అనధికార వసూలు జరుగుతున్నట్లు తెలిపింది. ఆ లెక్కన గత 5 ఏళ్లలో దాదాపు 1600 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు కాకుండా పక్కదారి పట్టినట్లు అంచనా వేస్తున్నారు. మద్యం తయారీల నుంచి రిటైల్ దుకాణాల వరకు ప్రతి లిక్కర్ కేసుపై 90, బీర్ కేసుపై 40, వైన్ కేసుపై 20 చొప్పున ఈ అక్రమ వసూళ్ల నెట్వర్క్ నడుస్తుందని, దీంతో పాటు వివాదాస్పదంగా మారిన 10 ఖాళీ సీసాల డిపాజిట్ స్కీమ్ లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని గుర్తించారు. ఈ అక్రమాలను అరికట్టేందుకు జూన్ చివరి నాటికే డిపాజిట్ మొత్తాన్ని నేరుగా ఎంఆర్పీ లో కలపడం లేదా డిజిటల్ రిఫండ్స్ ప్రవేశపెట్టడం లాంటి సంస్కరణలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది.